అర్ష మొలలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. 3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల అర్ష మొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బంటారం బస్వరాజ్. సెల్ నంబర్ 9505483375. చించోలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్ జిల్లా. ప్రజా పాలన పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గ పాలన చేస్తుందని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నూతన విధానాన్ని వ్యతిరేకిస్తూ అంగన్వాడీలో కార్యకర్తలు చేపట్టిన సీఎం ఇంటి ముట్టడి పిలుపు మేరకు సోమవారం కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్లిన అంగన్వాడీ కార్యకర్తలను, ఆయాలను, సిఐటియు నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం వారందరినీ తాండూరు నియోజకవర్గంలోని యాలల, బషీరాబాద్ పోలీస్ స్టేషన్లకు పోలీస్ వాహనాలతో పాటు అంబులెన్స్లలో తరలించారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మరియు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజా పాలన కాదని దుర్మార్గమైన పాలనని అన్నారు. సామరస్యంగా తమ సమస్యలను సీఎం ఇంటి ముందు వెల్లడించడానికి వెళ్తే తమను అకారణంగా కొట్టడం కాకుండా పోలీసుల సహాయంతో తమను కట్టడి చేయడం సరైన పాలన కాదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కబడతారని హెచ్చరించారు. రాష్ట్రంలో నూతన ప్రైమరీ విద్యా వ్యవస్థను చేయడం మంచిదే కాదని, అందులో అంగన్వాడీలను తొలగించడం సబబు కాదని అన్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఈ నెల 25వ తేదీన సీఎం సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గోర్లతో గిచ్చిండ్రు సార్. గాజులు ఇప్పుడు వేసుకున్నాను. ఒక్కబడాలని ప్రీ స్కూల్ పిల్లలు, ఈ పిల్లలని మొత్తము విద్యాశాఖ కప్పచెప్పి మేము ప్రీ ప్రైమరీ పెడతాం, ఒక టీచర్ని పెడతాం, హెల్పర్ని పెడతామని దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది. మరి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలి, కానీ పోటీ కార్మికులను పెట్టే విధానం రద్దు చేయాలి. మాకే ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలి, విద్యాబోధన మాకే ఇవ్వాలి అనేసి మేము చాలా కాలం నుంచి న్యాయంగా అడుగుతున్నాం. మరి మన కర్ణాటకలో ఈ ప్రభుత్వమే ఉంది, కాంగ్రెసే ఉంది. అక్కడ కూడా మాకే ఇచ్చింది ఐసీడీఎస్కి ఇంగ్లీష్ మీడియం ప్రీ ప్రైమరీ. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వరని మేము అడుగుతున్నాం. ఇక్కడ కూడా కాంగ్రెసే ఉంది కదా. మన పక్కనే ఆంధ్రప్రదేశ్లో కూడా మాకే ఇచ్చారు ఐసీడీఎస్కి ఇంగ్లీష్ మీడియం. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదని ఈరోజు మేము అడుగుతున్నాం. మరి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విద్యాశాఖకి ఇవ్వలేదు, మాకే ఇచ్చారు.
మరి ఇక్కడ మాకు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వకుండా ఇంత దుర్మార్గంగా ముందుకు పోతే మా ఉద్యోగాలు పోతున్నాయి, మేము ఎట్లా బతకాలనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి ఓట్లప్పుడేమో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము పోరాటం చేస్తుంటే మా టెంట్ల కిందకి వచ్చి మా గదువలు పట్టుకొని మా చేతులు పట్టుకొని మా ఓట్లు వేయండి, గెలిపించండి, మీరు అడిగినవన్నీ కూడా మేము పరిష్కారం చేస్తాం, 18,000 జీతం ఇస్తాం, మీకు అంత భద్రత కల్పిస్తాం, ఉద్యోగ భద్రత అనేసి చాలా హామీలు మాకు ఇచ్చారు. ఇప్పుడు మా ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత జీతం పెంచకపోగా ఈరోజు ఉన్న ఉద్యోగమే తీసేసి అసలు నువ్వు ప్రీ ప్రైమరీకి పనికిరావు, నీకు అసలు ఎలాంటి గౌరవం లేదు, ఎలాంటి బతుకుల్ని చేసింది ప్రభుత్వం అంటే గంజిలో ఈగని తీసేసినట్టు ఈరోజు మమ్మల్ని తీసేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము మంత్రుల ఇండ్ల ముందు ధర్నాలు చేశాం. మరి ఇక్కడ కొడంగల్లో, వికారాబాద్ జిల్లాలో కొడంగల్లో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేద్దామనేసి మేము సామరస్యంగా పోతే పెద్ద ఎత్తున మగ పోలీసులు, ఆడ పోలీసులు వచ్చి ఆడవాళ్ళ కంటే మగ పోలీసులు ఎక్కువ ఉన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చిర్రో ఆ ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే మంత్రుల ఇండ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు రిప్రజెంటేషన్ అంటే వినతి పత్రం ఇవ్వడం కోసం వెళ్తే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఎటుగాని మహిళలను చూడకుండా అసభ్య పదజాలంతో మాట్లాడడం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఐటిగా ప్రభుత్వమే చెప్పింది మాది ప్రజాపాలన బద్దలు కొట్టినామనే చెప్పింది. ఇప్పుడు అంటే గడిలను తీసేసి ప్రజాపాలన అందిస్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మహిళలు ఈరోజు తన యొక్క బాధను చెప్పుకోవడానికి మీ ఇంటి దగ్గరికి వస్తే మహిళలను చూడకుండా ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లో తిప్పడం అనేది చాలా దుర్మార్గం. వెంటనే ప్రభుత్వం ఆలోచన చేయాలి. గతంలో అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలు అన్నింటినీ అమలు చేయాలని ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో నెక్స్ట్ 25వ తేదీ రోజు చెలో సెక్రటరీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, ఆ సందర్భంగా మీ సంగతి ఎంతో తేలుస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో చూసినాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.